2024 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. టీమిండియా కూడా కొత్త పుంతలు తొక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే టీమిండియాకు ఎంతో కాలం సేవ చేసిన సీనియర్ ఆటగాళ్లు 2024లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జాబితాలో టాప్ 5 ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటిగా చెప్పుకోవాల్సింది ఎడమ చేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ గురించి. 2018లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ధావన్ 2021లో చివరి టీ20, 2022లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అటు తర్వాత టీమిండియాలో ఎడమ చేతివాటం ఓపెనింగ్ స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ సెలెక్టర్లు అతని వైపు మొగ్గు చూపలేదు. ప్రస్తుతం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. దీంతో అతడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు దాదాపుగా కనుమరుగైనట్లే. ఇక ఎదురు చూసి లాభం లేదని భావించిన ధావన్ ఈ సంవత్సరమే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అతడి తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు అమిత్ మిశ్రా. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన చరిత్ర ఉన్న మిశ్రా వన్డే క్రికెట్లో అప్పుడప్పుడు కనిపించినా, టీ20 క్రికెట్లో అప్పుడప్పుడు మెరిసినా కూడా జట్టులో స్థానాన్ని మాత్రం సుస్థిరం చేసుకోలేకపోయాడు. దీనికి తోడు యువ ఆటగాళ్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. అందుకే అతడు కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లుగానే కనిపిస్తోంది. 2024లో మిశ్రా క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్న ఆటగాళ్ల జాబితాలో వినిపిస్తున్న మరో పేరు వృద్ధిమాన్ సాహా. వికెట్ కీపర్గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినప్పటికీ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో రాజ్యమేలుతున్న సమయంలో అతనికి అవకాశాలు కరువయ్యాయి. ధోనీ తర్వాత అయినా అవకాశం దక్కుతుందని ఆశించిన సాహాకు మొండి చేయి చూపిస్తూ వస్తున్నారు సెలెక్టర్లు. ఇకపై ఎదురు చూసి ప్రయోజనం లేదని భావించాడో ఏమో సాహా కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్న మరో ఆటగాడు దినేష్ కార్తిక్. కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన దినేష్ కార్తిక్ అనూహ్యంగా 2022 టీ20 ప్రపంచ కప్ సమయానికి జట్టులోకి వచ్చాడు. కానీ ఆ టోర్నమెంట్లో అతడు విఫలం కావడంతో దాదాపుగా అంతర్జాతీయ క్రికెట్లో గేట్లు మూసుకుపోయాయి. దీంతో కార్తిక్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడు. చివరిగా ఈ జాబితాలో చెప్పుకోవాల్సిన పేరు భారత మాజీ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినా కూడా ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. గతేడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్పే యోచనలు ఉన్నాడు. అంతా సజావుగా సాగితే 2024 ఐపీఎల్ సీజన్ అతనికి చివరి సీజన్ అని భావిస్తున్నాయి క్రికెట్ వర్గాలు. వీరు కాకుండా ఇంకా ఏ క్రికెటర్లు రిటైర్ అవుతారు అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.